హలో జై శ్రీ పాలిత సప్తలోకి నిర్వాహకోరకిత నేమ కటాక్ష లీలా శ్రీరంగ పల్లవిత మంగళం కౌసలే. జై శ్రీమన్నారాయణ. అందరు ఇట్రండి కొంచెం ఇట్లా పక్కకు ఉంటే అందరు మంచిగా వచ్చేస్తారు. ఫోటో చేసినందుకు సారి గారికి మన స్వామివారి శిష్యులు ఎల్లవేళలా ఉన్నారు. సార్ చూడండి సార్, ఒక్కసారి సార్ 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 ఇట్లా పట్టుకోండి సార్. 1 minute సార్. అమ్మ ముందుకు రాకండి అమ్మ ఒక్క నిమిషం. జై శ్రీమన్నారాయణ. సార్ స్మైల్ సార్. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఇదంతా ఆచార్యులకు వెళ్తుంది. జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీవ స్వామి వారి మంగళాశాసనములతో రామకృష్ణాపూర్ శ్రీ గోవింద పరివార్ రామకృష్ణాపూర్ శాఖ వికాస తరంగిణి కొత్తగా మన స్వర్ణామృత ప్రాసన కార్యక్రమంతో ప్రారంభించుకోబోతున్నాం. మరి కాసేపట్లో ముందుగా చిన్నజీవ స్వామి వారి శ్రీపాదములకు అనేక శతకోటి దాసోహం సమర్పించుకుంటూ ఇలా చేస్తున్నారు. కొంత వారు ఎదురు తిరిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పెరిగినా కొద్దీ ఇది అవసరం లేదు, తల్లిదండ్రులుగా మీకు అవసరం లేదు, మేము చూసుకుంటామని ఒక వయసు వచ్చిన పిల్లలు కూడా చెప్తా ఉన్నారు. అది సరైనది కాదు కదా. మన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలు భవిష్యత్తులో చక్కగా ఎదగాలి, వాళ్ళు స్థిరపడాలి, అది సాంప్రదాయబద్ధంగా ఉండాలని మనం కోరుకుంటాం. అందుకోసం ఒక ప్రజ్ఞ అనే కార్యక్రమాన్ని తీసుకొని స్వామివారు కొన్ని పుస్తకాలు తయారు చేయించారు. మనం పండగ అంటే ఏదో తీపి వస్తువుగా అలాగే కొత్త పండుగలుగా భావించినట్టు కాకుండా ఒక పుస్తకాన్ని తయారు చేసి ఆ పుస్తకం ద్వారా పండుగలు ఎందుకు వచ్చాయి, ఆ పండుగలు ఎందుకు జరుపుకుంటున్నాం, వాటి విశేషాలు తెలియజేసే ఒక మాడ్యూల్ తోటి ఒక పుస్తకం కూడా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా పిల్లల లోపల సాంప్రదాయాలు, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, టీచర్స్ ని ఎలా గౌరవించాలి, పెద్దలు ముఖ్య అతిథులు ఎవరైనా వచ్చినప్పుడు వారిని ఎలా గౌరవించాలి, అలాగే ఇటువంటి అన్ని కూడా చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నటువంటి ఒక స్కూల్ ఒకటి అల్లంపల్లి మన ఆదిలాబాద్ జిల్లాలోనే చిన్నజీవ స్వామి ఏర్పాటు చేయడం జరిగింది. 2002లో ఏర్పాటు చేసినటువంటి ఆ స్కూలు 1100 మందికి నిరంతరాయంగా విద్యను అందిస్తూ వస్తుంది. ఉచితంగా భోజనం, ఉచితంగా వారికి వసతి, వారితో పాటు వారికి కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా అందజేయడం వల్ల 10th క్లాసులో ప్రతి విద్యార్థి కూడా ఫస్ట్ క్లాస్ తప్ప సెకండ్ క్లాస్ అనేది అక్కడ ఉండదు. వాళ్ళకి ఉదయం లేస్తూనే యోగా కార్యక్రమం, తర్వాత సంస్కృతంలో వాళ్ళకి స్వచ్ఛంగా ఇప్పుడు వాళ్ళు ఒక పండితుడు చదవలేని మంత్రాలన్నీ కూడా చదివే విధంగా వాళ్ళు నేర్పించడం కాకుండా ఇంగ్లీష్లో ఎడ్యుకేషన్. ఎంతో మంది వాళ్ళ పెద్ద ఆఫీసర్స్ అయిన ఆ సంస్థ నుంచి వచ్చి ఎంతో మంది స్థిరపడి పెద్ద మొత్తంలో చేస్తున్నారు సార్. బీర్ సాయిపూట ఇప్పుడు అల్లంపల్లి బీర్ సాయిపేట అని మన ఉట్టూరు దగ్గర ఉంటుంది సార్, కడెం దగ్గర. ఆ స్కూల్స్ ఈరోజు ఈ వికాస తరంగిణి ద్వారా స్వర్ణామృత పంపిణీ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. మీరు చెప్పినట్టు అక్కడ నేను నిర్మల వర్క్ చేసినప్పుడు కళ్యాణ్ దగ్గర అక్కడికి విజిట్ చేసాం. ఆ టైంలో నేను అక్కడ వర్క్ చేసినప్పుడు చిన్నజీవ స్వామి గారు వచ్చాడు. అక్కడ చూస్తే అది మొత్తం జంగలు, అసలు ఎక్కడ పబ్లిక్ లేని ప్రదేశంలో అక్కడ పెట్టడం అంటే అది ఒక అద్భుతం. ఎందుకంటే దానికి రోడ్ ఫెసిలిటీ కూడా లేకుండా ఆ ఒక ఆశ్రమం ఏర్పాటు చేయడం వల్ల వారికి రోడ్ ఫెసిలిటీ అయింది, పవర్ వచ్చింది, దాంతోపాటు ఆ విలేజ్కి వాటర్ సోర్సు ఎవ్రీథింగ్ వచ్చినాయి. అంటే వాళ్ళ అదృష్టం ఆ విలేజ్ అసలు. అట్లాగే ఇప్పుడు మన ఈ గ్రామంలో కూడా ఇది మనం ఆర్కేపీ కూడా ఈ వికాస తరంగిణి తర్వాత ఇంకా ఉమెన్ విభాగం అవి తీసుకొస్తారట. అవన్నీ తీసుకురావడం అనేది కూడా ఒక అదృష్టం భావించాలి. ఎందుకంటే అక్కడ మనం ముఖ్యంగా చిన్నజీవ స్వామి గారు పెద్ద టూరిజం ప్లేస్ లాగా, ఒక ఆధ్యాత్మిక ప్లేస్ లాగా పెద్ద ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని విజిట్ చేస్తే తెలుస్తుంది చాలా మంది అక్కడ ఎట్లా ఉంది అనేది.
దాంతో పాటుగా మానవ సేవ మానవ సేవ మానవ సేవ మానవ సేవ అని ఈ ప్రజలకు సేవ చేయడం అనేది ఒక గొప్ప వరంగా భావించాలి. సేవ చేసే అదృష్టం కూడా కలగడం అనేది గొప్ప వరంగా భావించాలి. ఎందుకంటే చాలా మంది మనం చెప్పినము అధిగమించుకుంటూ ఎప్పటికప్పుడు మనం మెడికల్ చెకప్ చేసుకుంటే వాటన్నింటినీ కూడా మనం నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ స్టేజ్ని మనము గుర్తిస్తే దానికి బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది ఒకవేళ స్టేజ్ దాటిందంటే మనం ఏం చేయలేని పరిస్థితి, డాక్టర్ కూడా ఏం చేయలేని పరిస్థితి. ఏదో మెడిసిన్ ఇస్తారు, కొన్ని రోజుల వరకు డేస్ కౌంట్ చేయమంటారు తప్ప వాళ్ళకు పర్మనెంట్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వలేమని చెప్తారు. డాక్టర్లు కూడా చేతులు ఎత్తుతారు. కాబట్టి ఈ ఏదైతే ఇంకా తరగని వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చేస్తారో వాటిని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మన లోపల ఉన్న ఏదైనా చిన్న పెద్ద ఏదైనా డిసీజెస్ ఉంటే వాటిని తొందరగా ఐడెంటిఫై అయ్యేటట్లు మీరు క్యాంపులు పెట్టారు. కాబట్టి వాటిని మీరు అంతా చెకప్ చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని